హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మనీ ఛానల్. ఈరోజు మీకోసం ఒక సింపుల్ ఐడియా ఇవ్వబోతున్నానండి. నేనైతే పూల మొక్కల్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేశాను. ఇదివరకు అయితే చాలా కష్టపడేదాన్ని, ఇటు నుంచి ఇటు మొయ్యలేక ఇబ్బంది పడేదాన్ని. ఇలాంటి మీ ఇంట్లో చిన్న వెహికల్ ఏదైనా ఉంటే పిల్లలు ఆడుకునేది, అది వాళ్ళు ఆడుకుని పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి నేను దీన్ని ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాను. చూడండి, జస్ట్ ఒక సింపుల్ తొట్టి తీసుకెళ్ళి దాని మీద పెట్టి ఒక రోప్ని టై చేసేసి దాంతో లాక్కుంటూ వెళితే చాలా ఈజీగా సింపుల్గా మన పని అయిపోతుంది. చూసారా ఎంత ఈజీనో? మీరు ఏ విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ మీ పూల మొక్కల్ని చక్కగా అందంగా సెట్ చేసుకోవచ్చు. వీలైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munni6. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఐడియాస్తో, మంచి మంచి థాట్స్తో మీ ముందు ఉంటాను. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా తీసుకువెళ్తున్నానో. నెక్స్ట్ టైము ఈ పూల కొండీలకి పెయింట్ ఎలా వేయాలో కూడా అది చూపిస్తాను. మీరు ఈ విధంగా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో రాసి పంపించండి. ఈజీగా ఉందా లేదా చూసి చెప్పండి. మొక్కలకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. బీ హెల్దీ, బీ హ్యాపీ. మీకు నడుము నొప్పి కూడా ఉండదు. జస్ట్ సింపుల్గా ఇలా పెట్టేసి చక్కగా ఆ రోప్ పెట్టుకుని చక్కగా లాగేసుకుని వెళ్ళిపోతే చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదా. మనం ఆడుకున్న చిన్నప్పుడు గుర్తొచ్చేస్తుంది కదా. నాకైతే అలానే ఫీల్ అయ్యాను, నేను ఆడుకున్నట్టు అయింది. చాలా ఈజీగా పని అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munni6. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చేస్తూ ఉంటే నాకు ఒక సోనా అనే చిన్న కుక్క పిల్ల ఉందండి. అది ఇప్పుడు ఇది చేస్తుండగా నాకు సతాయించడానికి వస్తుంది. వచ్చినప్పుడు మీరు చూడండి, దానికి ఏం పని చెప్తానో చూస్తూ ఉండండి. ఇప్పుడు సోనా వచ్చేసాడు, ఇప్పుడు నన్ను సతాయిస్తున్నాడు. అందుకే వాడికి ఇట్లా నేను పట్టుకొని తీసుకువెళ్తూ ఉన్నాను. ఇంకో తొట్టు ఉంది, ఇది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వాడికి ఒక పని చెప్పబోతున్నాను. ఆ పని ఏంటో మీరు గెస్ చేయగలరా? గెస్ చేయండి, చూద్దాం ఏం చేస్తానో. మూగ జంతువుల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళు మనకి అంత ప్రేమగా సహకరిస్తారండి. అందులో డాగ్స్కి విశ్వాసం చాలా ఎక్కువ. 14 years ఉంటుందంట. అయితే మనం దానికి జస్ట్ ఏం పెడతామండి, కొంచెం పాలు, వీలైతే కొంచెం చికెన్. ఇప్పుడు దానికి కట్టేసి చిన్న బైక్ ఉంది కదా, సైకిల్ లాంటిది, దానికి కట్టేసి ఈ విధంగా నేర్పిస్తున్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైం వాడికి నేర్పించాను నేను. 2 years కంప్లీట్ అయింది. మొన్నే November 20 వాడి బర్త్డే సెలబ్రేట్ చేశాను. చూడండి వాడు ఎంత చక్కగా వెళ్తున్నాడో. కాకపోతే నా సపోర్ట్ ఉంది పక్కన. అయితే కుక్క పిల్లల్ని కూడా మనం చక్కగా పద్ధతులు నేర్పిస్తే, డిసిప్లిన్ నేర్పిస్తే వాళ్ళు మనం చెప్పినట్టు వింటారండి. చాలామంది మూగ జంతువుల్ని కొడుతూ ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ గుడ్ హ్యాబిట్. మీ ఇంట్లో కూడా ఏమైనా పెట్టుంటే పని నేర్పించండి. బద్ధకం వద్దు. ఓన్లీ తిని కూర్చోండి, కాడు కష్టపడాలి. తిని కూర్చుంటే బద్ధకం పెరుగుతుంది. అందుకనే వాళ్ళకు కూడా మనతో పాటు పని చేసుకునేటట్టు చూపించాలి. వాడు నన్ను పని చేయనిట్లా, మమ్మీ నేను కూడా లాగుతాను అంటున్నాడు. సో చూడండి, వాడి కోసం ఈ తొట్లు పెట్టి పనిష్మెంట్ ఇచ్చాను. చూడండి ఎట్లా లాక్కుని తీసుకెళ్తున్నాడు. వాడు ఓన్గా తీసుకెళ్తున్నాడు. వాడు పని చేస్తాడంట. అందుకే నేను హ్యాపీగా చేసేసాను. పగిలితే ఒక తొట్టి పగులుతుంది అంతే కదా అనుకున్నాను. ఈ గేట్ తీయమంటున్నాడు, బయటికి వెళ్తాడంట. సో గేట్ తీయలేదు నేను. అక్కడే మళ్ళీ తీసుకెళ్ళి రౌండ్ చుట్టూ తిప్పించేసాను. చూడండి, వితౌట్ ఎనీ హెల్ప్. నేనేం హెల్ప్ చేయట్లేదు. ఇంకో పూల తొట్టి పెట్టాను, మనీ ప్లాంట్ చెట్టు పెట్టాను. చూడండి, చూస్తూ ఉండండి వాడు ఎంత కష్టపడుతున్నాడో. చూసారా, నేను కనీసం ముట్టుకోలేదండి. నేను ఎట్లా చేశానో వాడు అట్లానే చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I wish you advance Happy New Year to all of you. Thank you. Take care.